బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో కట్టుబడిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పర్యటించారు. గ్రామ ప్రజలతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గ్రామానికి అత్యంత అవసరమైన తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కీలక అడుగు వేశారు. ఈ సందర్భంగా 7,26,00,000 వ్యయంతో 250 కిలోమీటర్ల సామర్థ్యం గల ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కట్టుబడిపాలెం గ్రామ ప్రజలకు తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు, అధికారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఓకే అక్కడ గుడి కాడ ఓకే $2,31,000 ఇక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడే ఇక్కడ ఉన్న ఈ రోడ్డు కూడా అడిగారు స్థానిక ప్రజలు. తప్పకుండా మున్సిపల్ జనరల్ ఫండ్ లో పెట్టి ఈ రోడ్డు ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలని చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, ఇద్దరికి, ఈ వార్డ్ మెంబర్ అయిన నాగరాజ్ కి అందరికి చెప్పడం జరిగింది. కాబట్టి ఇమీడియట్ గా దీన్ని స్టార్ట్ చేయాలని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే విద్యుత్ శాఖలో నుంచి 64,20,000 ఈ వార్డ్ లో పెట్టడం జరిగింది. RDSS ద్వారా 10 లక్షలతో 2 100 kV ట్రాన్స్ఫార్మర్లు, 8 లక్షలతో 2 63 kV ట్రాన్స్ఫార్మర్లు, 1 లక్షతో 1 కిలోమీటరు 11 kV లైన్లు, 8 లక్షలతో 600 మీటర్లు LT లైన్లు, 9 లక్షలతో 200 విద్యుత్ స్తంభాలు, 28,20,000తో SC ST సబ్ ప్లాన్ కింద 47 ఇళ్లకు సోలార్ రూఫ్ టాప్ కనెక్షన్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే CSR ఫండ్ కింద BPR ఫౌండేషన్ తరఫున హరిజన వార్డు నుంచి కట్టుబడిపాలెం వరకు తాగునీటి సదుపాయం సుమారు అన్ని దగ్గరల కన్నా ఇక్కడ ఎక్కువ 38,95,000 CSR ఫండ్ తో తాగునీటి కోసం మన VPR ఫౌండేషన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ మనం పెట్టుకోవడం జరిగింది. అలాగే హౌసింగ్ వస్తే సొంత స్థలాలు ఉన్న 34 కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ ప్రతిపాదనలు పంపాం. దానికన్నా కూడా ఇంకా ఎక్కువ వచ్చున్నాయని చెప్పి ఇప్పుడే హౌసింగ్ ఏఈ గారు చెప్పారు. అలాగే ఇక్కడ మీకు అందరికీ తెలుసు, ఇప్పుడే ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరూ వాళ్ళే చెప్తున్నారు, అమ్మా మాకు ఇల్లు లేవు కానీ ఇల్లు ఖాళీ ఉన్నాయి. ఎక్కడున్నాయంటే 1వ నంబర్ కాలనీలో, 2వ నంబర్ కాలనీలో, 3వ నంబర్ కాలనీలో, జగనన్న కాలనీలో ఇల్లులున్నాయి. అవన్నీ ఖాళీగా ఉన్నాయి, మాకు ఇప్పించండి అమ్మా అని వాళ్ళందరూ అడుగుతున్నారు. కాబట్టి గత ప్రభుత్వంలో చేసిన ఈ తప్పిదాల వల్ల ఈ రోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇల్లు ఇవ్వాలి అని మహాయజ్ఞం చేస్తున్నా కూడా దీనివల్ల వాళ్ళకి ఇళ్ళ లేని వాళ్ళకి ఇల్లు పేర్లు అక్కడ ఉండడంతో ఇలాంటి అవకతవకలు జరిగిన దానివల్ల ఈ రోజు మనం సరిగా ఇల్లు ఇవ్వలేకపోతున్నాం. కానీ మన ముఖ్యమంత్రి అనుభవజ్ఞులు వీటన్నిటిని సంధించి ఈ రోజు ఇల్లు లేని వాళ్లకు ఇల్లు అందించే విధంగా ఆయన ఈ రోజే నాకు పీడుతో కూడా మీటింగ్ ఉంది. ఎన్ని ఇల్లు శాంక్షన్ అయ్యాయో కూడా మనం కనుక్కొని అవన్నీ కూడా అర్హత అయిన వాళ్ళకందరికీ ఇచ్చే విధంగా కూడా మనం చేసుకుంటామని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఈ ఊర్లో ఇందాక చెప్పిన విధంగా ఈ 1వ వార్డులో CMRF కింద 9 పేద కుటుంబాలకు 7,39,000 ఆల్రెడీ CMRF చెక్కులు ఇవ్వడం జరిగింది. అలాగే ధర్మాదాయ దేవాదాయ శాఖలో TTD శ్రీవాణి ట్రస్ట్ తరఫున ఈశ్వరమ్మ ఆలయంలో భజన మందిరాలు 30 లక్షలతో శాంక్షన్ చేయించడం కూడా జరిగింది. మొత్తం 2 ఏళ్లలో మొత్తం అభివృద్ధి సంక్షేమ పనులు 1,62,85,000తో ఇక్కడ ఈ కాలనీలో 1వ వార్డులో మనం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ రోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో బలహీన వర్గాల ప్రాంతాలకు తాగునీటి మౌలిక వసతుల కోసం 7,25,00,000తో పెద్దూరు, పురంధరపురం, రామచంద్రాపురం, కట్టుబడిపాలెం లేఅవుట్లలో మరియు వీకర్ సెక్షన్ కాలనీకి తాగులేట్లు పైప్ లైన్లు
ఈ రోజే మనం శంకుస్థాపన కూడా చేసుకున్నాం. అతి త్వరలో కూడా అది పూర్తి చేసే విధంగా అధికారులకి కాంట్రాక్టర్లకి కూడా తెలియజేయడమైంది. ప్రాజెక్ట్ లో భాగంగా 150 mm 200 mm సామర్థ్యం గల ఓపీవీసీ పైప్ లైన్లు ఏర్పాటు చేయబోతున్నారు. 250, 280, 50, 30 కిలోమీటర్ల సామర్థ్యంతో మొత్తం 5 ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్ ఓవర్ హెడ్ నీటి నిల్వ ట్యాంకులు నిర్మాణంలోకి రాబోతున్నాయి. 6.5 కిలోమీటర్ల తాగునీటి పంపిణీ పైప్ లైన్ నెట్వర్క్ ఏర్పాటు చేయబోతున్నాం. 1500 ఇళ్లకు కొత్తగా తాగునీటి కనెక్షన్లు కూడా ఇవ్వబోతున్నామని చెప్పి అదే ఈ రోజు మనం శంకుస్థాపన చేసుకున్నామని కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకున్నాను. ఈ ప్రాజెక్ట్ నిర్వహణ మొత్తం ఖర్చులకు 5 ఏళ్లలో నిర్వహణ ఖర్చుకి 5 ఏళ్లలో 26 లక్షలు పెట్టడం జరిగింది. అలాగే ప్రాజెక్టుకి 7 కోట్లు పెట్టడం జరిగింది. ఇవే కాకుండా బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీలో మన ప్రభుత్వం వచ్చాక చాలా అభివృద్ధి పనులు చేసుకున్నాం. అందులో భాగంగా కొన్ని మాత్రమే ఇవి. బుచ్చి నిన్ననే దాన్ని గుమ్మడికాయ కొట్టి ఓపెన్ చేయంగానే మేం టెంకాయ కొట్టామని వస్తారు గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు. ఎందుకంటే వాళ్ళు టెంకాయ కొట్టారు, అది ఎక్కడుండిందో అక్కడే ఉంది. దానికి సాక్ష్యం ఈ మున్సిపల్ చైర్మనే. కాబట్టి ఈ రోజు 2 ఏళ్లలోనే దీన్ని కంప్లీట్ చేసి త్వరలో ఎంపీ గారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి టైం తీసుకొని దాన్ని ఓపెన్ చేయబోతున్నాం మనం శ్రావణ మాసంలోనే మీకు నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే బుచ్చి ఫైర్ స్టేషన్ ఇన్ని సంవత్సరాల్లో బుచ్చిలో ఫైర్ స్టేషన్ అనేదే లేదు. ఇప్పుడే ఇక్కడ ఒక ఆమె వచ్చింది, పాప నా ఇల్లు కాలిపోయిందమ్మా, నువ్వు అప్పుడు హెల్ప్ చేసావు, ఇప్పుడు కొంచెం మళ్ళీ చేయని. ఇలాగ ఎన్నో సమస్యలు జరిగాయి. 2 ఏళ్ల ముందు జరిగింది ఆ మిల్లు. ఈ రోజు బుచ్చిలో ఫైర్ స్టేషన్ 2,50,00,000కి మున్సిపాలిటీకి ఎక్కువ నిధులు వచ్చే విధంగా ప్రతి వార్డ్ లో కూడా ఆ నిధులతో సీసీ డ్రైన్లు రోడ్లు వేస్తామని చెప్పి మీకు అందరికి నేను తెలియజేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇది చెప్పుకోవాలి, అందుకనే మీకు అందరికి తెలియజేసుకుంటాను. కాజానగర్ లో ఎప్పటి నుంచో ఒక ఉర్దూ స్కూల్ ఉంది. ఆ స్కూల్లో అక్కడున్న మైనారిటీ పిల్లలు 8వ క్లాస్ వరకే చదువు ఉంది వాళ్ళకి. ఆ తర్వాత లేదు, ఎందుకంటే అక్కడ స్థలం లేదు, గదులు లేవు. దానివల్ల 8 తర్వాత వాళ్ళని ఇళ్లలో నుంచి బయటికి పంపిరు. కాబట్టి మీకు అందరికీ తెలుసు, ఇక్కడ చాలా మంది మైనారిటీ సోదరులు ఉన్నారు, పంపిరు. కాబట్టి వాళ్ళ అంతటితో వాళ్ళ చదువులు ఆగిపోతున్నాయి. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి దాని గురించి ఆలోచించి మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే స్థానిక నేతలు, నేను అందరం మాట్లాడుకొని విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అక్కడ ఆ స్కూల్ కి ఎదురుగా ఉన్న ఒక 16 అంకణాల స్థలం కొని ఆ స్కూల్ కి ఇచ్చి ఈ రోజు అక్కడ రాబోయే రోజుల్లో ఇంకొక 2 రూమ్లు వేసి ఆ స్కూలు 10th క్లాస్ వరకు ఆ ముస్లిం మైనారిటీ పిల్లలందరూ చదువుకునే విధంగా మనం అప్గ్రేడ్ చేయబోతున్నామని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకోవడం నాకు ఇది నిజంగా నాకు చాలా సంతోషమైన విషయం. ఎంపీ గారు కూడా వెంటనే దాన్ని చేయండి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటివి మనం ఎన్నో చెప్పుకుంటూ పోతే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నేత నారా లోకేష్ బాబు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అన్ని మనది ఎట్లాగైతే డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకున్నామో దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమో ప్రజల్లో ఉంటున్నాం, ప్రజలకి చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి ఒక గొప్ప ప్రభుత్వం గురించి ప్రతి ఒక్క కూటమి నాయకుడు ఇంటింటికి వెళ్ళి ధైర్యంగా మేమిది చేశాం, మేమివి చేస్తున్నాం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది చేశాం అని చెప్పి మీరు ప్రతి ఒక్కరి దగ్గర పోయి తిరిగి ఉన్న కొరవ వార్డులు కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరూ నిదానంగా తిరిగి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకోవాలి. మీకు అందరికీ మరీ మరీ చెప్తున్నాను, కూటమి నేతలకి, నాయకులకి, వార్డ్ మెంబర్లకి, మున్సిపల్ కౌన్సిలర్లకి అందరికీ కూడా. సో కాబట్టి మీరు ధైర్యంగా వెళ్ళి మనం చేసినవన్నీ చెప్పి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే తీసుకురండి. ఇప్పుడు ఈ ఊర్లో కొన్ని సమస్యలు చెప్పారు, వాళ్ళకి ఇల్లు స్థలాలు కావాలని 1వ వార్డు కట్టుబడిపాలెంలో నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి అనే కార్యక్రమం మీద డోర్ టు డోర్ తిరగడం జరిగింది. అందుకు విచ్చేసిన కూటమి నేతలకు అందరికీ, కట్టుబడిపాలెం గ్రామ ప్రజలకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఇప్పుడు మనం 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి అనేది ఏంటో చేసి చూపించిన తర్వాత ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం అనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క
ఆలోచన. ఎందుకంటే 2 సంవత్సరాలు మీరు ప్రజలకి ఏం చేశారో ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి చెప్పి, ఒకవైపు సంక్షేమ పథకాలు అందరికీ వస్తున్నాయా లేదా, అలాగే అభివృద్ధి పనులు ఏం చేశారో మీరు పోయి చెప్పి, ఇంకా మిగతా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే మరో 3 ఏళ్ళు మనకి టైం ఉంది, ఈ 3 ఏళ్లలో ఆ సమస్యలు తీర్చొచ్చు. కాబట్టి ప్రతి ఒక్క కూటమి నేత నాయకుడు ఇంటింటికి వెళ్ళి తిరిగి ప్రజల్లో ఉండాలి అని చెప్పి కోరడం జరిగింది. 45 రోజుల ఈ ప్రోగ్రాంలో ఇది 10వ రోజు. ఈ రోజు 10వ రోజు మనం ఇక్కడ ఈ కట్టుబడిపాలెంకి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయిన అబ్జర్వర్ రమేష్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు ఆయనకు కూడా మా కోవూరు కాన్స్టిట్యున్సీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మీకందరికీ తెలుసు, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు సూపర్ 6 సూపర్ హిట్ చేస్తామని చెప్పాం. ఈ రోజు 99% సూపర్ హిట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడున్న ప్రజలందరినీ అడగడం జరిగింది. ప్రతి ఒక్కరూ పెన్షన్ వస్తుందని చెప్తున్నారు. పెన్షన్ రాని వాళ్ళు అప్లై చేసుకున్నారు. కొత్త పెన్షన్లు వదలంగానే వాళ్ళకు కూడా వస్తుందని చెప్పడం జరిగింది. అవాతాతలకి 4,000, దివ్యాంగులకి 3,000 నుండి 6,000, అలాగే డిసేబుల్డ్ వాళ్ళకి 15,000 మనం పెన్షన్ ఇస్తున్నాం. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తామని చెప్పాం. అది అక్షరాల అమలు చేస్తున్నాం. అలాగే స్త్రీ శక్తి పథకం కింద మహిళలంతా ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తారని చెప్పాం. అది కూడా చేస్తాం. ఏమమ్మా ఇక్కడ చాలా మంది ఉన్నారు, మీరంతా ఫ్రీగా పోతున్నారా? నెల్లూరుకి బస్సుల్లో పోతున్నారా? సో అందరూ ఫ్రీగా పోతున్నారు. అలాగే గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తామన్నాం. అందరికి అకౌంట్ లో గ్యాస్ సిలిండర్ డబ్బులు కూడా పడ్డాయని చెప్పడం జరిగింది. ఇక్కడ చాలా మందిని అడిగాం ఇందాకే. అలాగే అన్నదాత సుఖీభవ కింద రైతుల అకౌంట్ లో డబ్బులు పడడం జరిగింది. అలాగే ఆటో సేవలో, మత్స్యకార సేవలో, అన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్రం మొత్తం మీద 200 చిల్లర అన్నా క్యాంటీన్లు పేదవాడికి 5 రూపాయలకే భోజనం జరుగుతుంది. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఎంతో మంది చదువుకున్న టీచర్లందరూ, టీచర్ ఉద్యోగం రావాల్సిన వాళ్ళందరూ, అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా గత 7 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంటే ఈ రోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ ముందు చెప్పాం మనం మెగా డిఎస్సి ఇస్తామని. అక్షరాల మెగా డిఎస్సి ఇవ్వడం జరిగింది. 16,000 మందికి టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశాం. కానీ ఈ రోజు దాని గురించి అర్హత లేని వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇంత నీతులు చెప్పేవాళ్ళు, ఇంత సిస్టమ్ తెలిసేవాళ్ళు, ఇన్ని జీవోలు తెలిసిన వాళ్ళు గత 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా వాళ్ళ మొహం చూడకుండా, అసలు చదువుకొని వాళ్ళకి వయసులు అయిపోతుంటే టీచర్ ఉద్యోగాలు ఇవ్వకుండా ఏం చేస్తున్నారో మనకు అర్థం కాదు. వాళ్ళు ఈ రోజు మెగా డిఎస్సి గురించి మాట్లాడుతూ మన యువ నేత నారా లోకేష్ బాబు గురించి మాట్లాడుతున్నారు. అర్హత లేని ఈ మాటలు వద్దు. మీరెందుకు చేయలేదు అప్పుడు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మేము చేసిన తర్వాత? కాబట్టి మనం చేసింది 16,000 మందికి ఇచ్చాం. రాబోయే రోజుల్లో ఇంకా 2,000 చిల్లర 3,000 మందికి మెగా డిఎస్సి ఇవ్వబోతున్నాం. ఇలా చూసుకుంటూ పోతే ఈ 5 సంవత్సరాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబోతున్నాం. ఎందుకంటే మీరందరూ చూస్తున్నారు, ఇక్కడ మన కోవూరు కాన్స్టిట్యున్సీ ఎత్తుకుంటే, నెల్లూరు జిల్లానే ఎత్తుకుంటే ఎంపీ గారి సహకారంతో, ఇక్కడ ముఖ్యమంత్రి గారి సహకారంతో బీపీసీఎల్ వచ్చింది. ఎంతో మంది నిరుద్యోగ యువతకి రాబోయే రోజుల్లో ఉద్యోగాలు రాబోతున్నాయి. మన కోవూరు కాన్స్టిట్యున్సీలో మనకి కొడవలూరు మండలంలో ఉన్న ఎస్సీజెడ్ కిసాన్ సెల్స్ 30 ఏళ్ల నుంచి మూలి పడిపోయి ఉంటే ఈ రోజు అందులో కదలిక తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రాబోయే రోజుల్లో మన కోవూరు కాన్స్టిట్యున్సీ బిడ్డలు ఉద్యోగాల కోసం బయటకు వెళ్ళన అవసరం లేదు, ఉద్యోగాలే వాళ్ళ దగ్గరికి వస్తాయి అని చెప్పడం జరిగింది. అది అక్షరాల మన యువ నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరూ చేసి చూపిస్తున్నారని మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇటువంటి ఒక అన్నిటికన్నా ముఖ్యంగా సిఎంఆర్ఎఫ్ మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ రోజు 10.5 కోట్లు 27 నెలల్లో మనం ఇవ్వడం జరిగింది, 27 సార్లు. ఎందుకంటే సుమారు 1000 మందికి పైన 10.5 కోట్లు సిఎంఆర్ఎఫ్ అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి నేనున్నానంటూ ఆ ఇంటి పెద్దగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన సహాయ నిధి నుంచి అందిస్తున్న ఈ డబ్బులు చాలా పేద ప్రజలకి అండగా ఆసరాగా నిలవడం జరిగింది. నిజంగా దీనికి మన కోవూరు కాన్స్టిట్యున్సీ తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎన్నిసార్లు ధన్యవాదాలు తెలుపుకున్నా సరిపోదు.
మన ప్రజలందరూ ఆరోగ్యంతో ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటూ వాళ్ళకి సపోర్ట్ చేసినందుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇంకొకటి అభివృద్ధి కార్యక్రమాల దగ్గరికి వస్తే మనం ఈ కట్టుబడి పాలెంలో మనం అధికారంలోకి వచ్చిన సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.